ఈరోజు ఈ వీడియోలో స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర సాసా యాప్ ఏప్రిల్ 3వ శనివారం కోసం మనం ఏ కార్యక్రమాలు చేయాలి, అవి ఎలా చేయాలో మనం ఈ వీడియోలో పూర్తిగా చూద్దాం. మనం స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర సాసా యాప్లో మనం చేయాల్సిన యాక్టివిటీస్ ఈ నెల కోసం అంటే 19 ఏప్రిల్ 2025 ఈరోజు చేయవలసిన యాక్టివిటీస్ చూసినట్టయితే మనకి ఈ నెల థీమ్ ఏంటి అంటే ఈ వేస్ట్ అండ్ ఇట్స్ ఇంపాక్ట్స్ ఆన్ హెల్త్ అండ్ ఎన్విరాన్మెంట్. ఈ నెల యొక్క థీమ్ ఏంటి అంటే ఏప్రిల్ 2025 దాని థీమ్ ఏంటంటే ఈ చెక్. దీనికి ఎక్స్టెన్సివ్ అవేర్నెస్ ఆన్ గ్రోయింగ్ ఈ వేస్ట్ అండ్ ఇట్స్ ఇంపాక్ట్స్ ఆన్ హెల్త్ అండ్ ఎన్విరాన్మెంట్. దీనికి ఇచ్చే అవుట్కమ్స్ ఏంటి అనేది మనకి ఇక్కడ ఇవ్వటం జరిగింది. ఈ విధంగా మనకి ఈ నెలలో చేయాల్సిన కార్యక్రమాల యొక్క థీమ్ ఇవ్వటం జరిగింది. దాన్ని మనం ఏ విధంగా ఈ యాప్లో పూర్తి చేయాలో మనం చూద్దాం. మనం అందరికీ తెలిసిందే ఇది స్వచ్ఛాంధ్ర ప్రతిజ్ఞ. ఈ ప్రతిజ్ఞను కూడా మనం అందరి చేత చదివించాలి, దీంట్లో అందరూ కూడా పాల్గొనేలా చేయాలి. మన దగ్గర ఉండే ఎలక్ట్రానిక్ వేస్ట్ ఏదైతే ఉందో అవన్నీ కూడా మనం క్లియర్ చేయాల్సి ఉంటుంది. అవన్నిటిలో ఎలక్ట్రానిక్ వేస్ట్ అంటే మనకి టీవీలు, పాడైపోయిన టీవీలు, పాత రేడియోలు, కంప్యూటర్ మానిటర్లు, అలాగే కీబోర్డ్స్, పెన్ డ్రైవ్లు, అలాగే క్యాలిక్యులేటర్స్, రిమోట్లు, లేదా ఇతర సామాగ్రి, ఇంకా పాడైపోయిన ప్రింటర్లు, అలాగే వాషింగ్ మెషిన్లు, అలాగే డిష్ వాషర్లు, ఇంకేవైతే ఉన్నాయో అవన్నీ కూడా మనం ఏ పనికి రాకుండా ఉన్నాయో అవన్నీ క్లియర్ చేయాలి. క్లియర్ చేసే ముందు అవి ఎంత వెయిట్ ఉన్నాయి ఏంటి కూడా మనం నిర్ధారించుకోవాలి. ఈ విధంగా మనం ఈ కార్యక్రమాన్ని ఎలా చేద్దామో మనం చూద్దాం ఒకసారి. దీనికి గాను మనం కొత్తగా యాప్ అప్డేట్ చేయడం జరిగింది. వెర్షన్ 1.5 నుంచి 1.6కి నిన్ననే ఫైల్ చేయడం జరిగింది మీ అందరికీ. ఆ ఫైల్ని అప్డేట్ చేసుకోండి. అప్డేట్ చేసిన తర్వాత మనకి యూజర్ ఐడి, పాస్వర్డ్, కిందనే ఇవ్వబడిన క్యాప్చాన్ ఇచ్చి మనం లాగిన్ అవ్వాలి. దీనికి గాను మనం SE_ మీ యొక్క స్కూల్ డైస్ కోడ్ SE_ ఫాలోడ్ బై యువర్ డైస్ కోడ్. ఆ తర్వాత అందరికీ డిఫాల్ట్ పాస్వర్డ్ ఒకటి ఇవ్వడం జరిగింది, PWD@1234. దీన్ని ఇచ్చి మీరు లాగిన్ అవ్వండి. లాగిన్ అయిన తర్వాత స్కూల్ డీటెయిల్స్ కనిపిస్తాయి. ఈ స్కూల్ డీటెయిల్స్ కనిపించిన తర్వాత స్టార్ట్ సాసా యాక్టివిటీ అని ఇక్కడ క్లిక్ చేయండి. క్లిక్ చేసినట్టయితే మనకి క్వశ్చనీర్ కనిపిస్తుంది. మనకి ఈ 1 నుంచి 13 వరకు క్వశ్చన్స్ ఉంటాయి. ఆ క్వశ్చన్స్ కింద చూసినట్టయితే సేవ్ ఆఫ్లైన్ డేటా, సబ్మిట్ ఆఫ్లైన్ డేటా, అంటే మనం ఆఫ్లైన్లో కూడా చేయవచ్చు లేదా సబ్మిట్ ఆన్లైన్లో కూడా చేయవచ్చు. మనం ఆన్లైన్లో చేయొచ్చు లేదా ఆఫ్లైన్ డేటాను కూడా సబ్మిట్ చేయవచ్చు. లేదు ఆఫ్లైన్ డేటాలో మీరు సేవ్ చేసుకున్న డేటాను మాడిఫై చేయాలనుకున్నట్టయితే మాత్రం డిలీట్ ఆఫ్లైన్ డేటాపై క్లిక్ చేయండి. ఈ విధంగా మనం మొదటి ప్రశ్న ఏముంది అని చూసినట్టయితే చూడండి, నంబర్ ఆఫ్ పార్టిసిపెంట్స్. చూడండి ఇక్కడ ఫస్ట్ మనం అడిగింది నంబర్ ఆఫ్ పార్టిసిపెంట్ అంటే మన పాఠశాలలో ఉన్న ఈ కార్యక్రమంలో పాల్గొన్న విద్యార్థులు ఎంతమంది, అలాగే విద్యార్థులతో పాటు స్టాఫ్ మరియు ఇంకా తల్లిదండ్రులు లేదా పబ్లిక్ రిప్రజెంటేటివ్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరి యొక్క నెంబర్ని ఇక్కడ నోట్ చేయండి. అలాగే పార్టిసిపేషన్ ఆఫ్ పబ్లిక్ రిప్రజెంటేటివ్స్ ఇన్ స్వచ్ఛాంధ్ర డే యాక్టివిటీస్. మీ కార్యక్రమంలో ఎవరైనా పబ్లిక్ రిప్రజెంటేటివ్స్ అంటే ఎవరెవరు వస్తారో మనం చూద్దాం ఒకసారి. ఇక్కడ పై క్లిక్ చేసినట్టయితే డిసిగ్నేషన్ ఆర్ పొజిషన్ మనకి యాక్టివ్ అవుతుంది. దాన్ని గమనించినట్టయితే చీఫ్ మినిస్టర్ దగ్గర నుంచి డిప్యూటీ చీఫ్ మినిస్టర్, హానరబుల్ మినిస్టర్, MP, MLC, MLA, అలాగే అదర్ పబ్లిక్ రిప్రజెంటేటివ్స్ ఉంటారు. అలాగే మనకి లోకల్ లీడర్స్ ఉంటారు. వాళ్ళు ఎవరన్నా జాయిన్ అయ్యారా లేదా చూడండి మనకి. అలాగే అదర్స్ ఇంకెంతమంది ఉన్నట్టయితే అంతమందిని చూడండి. ఇప్పుడు మనకి ఉదాహరణకి MLA కానీ MP కానీ ఎవరన్నా వచ్చారనుకుందాం, వారి యొక్క పేరు అడుగుతుంది. అలాగే వారితో పాటు మనం కార్యక్రమం చేస్తున్న యాక్టివిటీ చేస్తున్న ఫోటోని మనం క్యాప్చర్ చేయాల్సి ఉంటుంది. దానికి ఇక్కడ మనకి కెమెరా సింబల్ యాక్టివ్ అయింది. దీనిపై క్లిక్ చేసినట్టయితే క్యాప్చర్ ఇమేజ్ ఆన్లైన్లో మనం చేయొచ్చు, లేదు చూస్ ఫ్రమ్ గ్యాలరీ. ఆల్రెడీ ఇంతకుముందే చేసేసిన కార్యక్రమం ఉండి మనం ఆఫ్లైన్లో చేసుకుని ఇప్పుడు ఆన్లైన్లో సబ్మిట్ చేస్తున్నట్టయితే కనుక చూస్ ఫ్రమ్ గ్యాలరీ క్లిక్ చేసి మీరు సబ్మిట్ చేయాలి. ఆ తర్వాత నంబర్ ఆఫ్ స్టూడెంట్స్ ఆర్ స్టాఫ్ ఆర్ సిటిజన్స్ టేకెన్ స్వచ్ఛత ప్లెడ్జ్. ఇందాక చూపించడం జరిగింది మనకి స్వచ్ఛతా ప్లెడ్జ్ మనకి ఇవ్వడం జరిగింది. ఆ స్వచ్ఛతా ప్లెడ్జ్ని ఎవరెవరు తీసుకున్నారు అనేదాన్ని టోటల్ నంబర్ ఇక్కడ మనం వేయాలి. ఎవరైతే ఉన్నారో వాళ్ళ నెంబర్ వేయాలి. టోటల్ నెంబర్ ఆఫ్ ఎలక్ట్రానిక్ డిస్పోజ్డ్ ఎంత, టోటల్ నెంబర్ ఆఫ్ ఎలక్ట్రానిక్ డిస్పోజ్డ్ S అంటే కనుక
ఒకవేళ ఎలక్ట్రానిక్ డిస్పోజ్డ్ మీరు కంపల్సరీ ఈరోజు థీమ్ ప్రకారం మనం ఏదో ఒక ఎలక్ట్రానిక్స్ని డిస్పోజ్ చేయాలి కనుక మన దగ్గర ఉండే టీవీలు, పాడైపోయిన వాషింగ్ మెషిన్లు, ఇదేదో ఒక చేస్తాం మనం. అవి ఎంత బరువు ఉండొచ్చు, అవి మీకు రిమోట్లు అయితే తక్కువ బరువు ఉంటాయి, లేకపోతే ఇవి టీవీలు అయితే ఎక్కువ ఉంటాయి కనుక ఎంత బరువు ఉన్నాయో అన్ని కేజీలు వేయండి. మీరు వేసిన ఐటమ్స్ యొక్క నెంబర్ కాదు, కేజీల రూపంలో వేయండి. వెదర్ స్వచ్ఛతా ప్లెడ్జ్ టేకెన్ అప్, ఎస్ ఆర్ నో. ఎస్ అయితే ఎస్ అని పెట్టండి. నంబర్ ఆఫ్ స్టూడెంట్స్ పార్టిసిపేటెడ్, స్వచ్ఛతా ప్లెడ్జ్. మనం స్వచ్ఛతా ప్లెడ్జ్ ఆల్రెడీ మీకు షేర్ చేయడం జరిగింది, స్వచ్ఛతా ప్లెడ్జ్ని తీసుకోండి. వెదర్ క్లీన్ క్లాస్ రూమ్స్ డ్రైవ్, క్లీనింగ్ ఆఫ్ క్లాస్ రూమ్స్ విత్ స్టూడెంట్స్ పార్టిసిపేషన్. మనం ప్రతిసారి సాసా కార్యక్రమంలో భాగంగా స్వచ్ఛత క్లీన్ డ్రైవ్ చేయాలి, మన పరిసరాలను శుభ్రం చేసుకోవాలి. అందులో భాగంగా క్లీన్ క్లాస్ రూమ్స్ డ్రైవ్ చేశారా లేదా మనం చెక్ చేయాలి. చేస్తే ఎంతమంది స్టూడెంట్స్ పార్టిసిపేట్ చేశారు అనే విషయాన్ని ఇక్కడ మనం నమోదు చేయాలి. వెదర్ గ్రీన్ క్యాంపస్ ఇనిషియేటివ్, ట్రీ ప్లాంటేషన్ అండ్ గార్డెనింగ్ టేకెన్ అప్. మీకు ఆల్రెడీ ప్రతి వారము కూడా, ప్రతి మూడో శనివారం కూడా మనకి గ్రీన్ ప్లాంటేషన్ చేస్తూ ఉన్నాం. అవి చేసినట్టయితే కనుక ఎక్కడ చేసాము, ఎన్ని శాప్లింగ్స్ ప్లాంట్ చేసాము మనం, అవి ఒకసారి మళ్ళీ మనం చెక్ చేయాలి. అలాగే కొత్తగా చేసిన శాప్లింగ్స్ ప్లాంట్ చేసిన వీటిని నంబర్ ఆఫ్ ప్లాంట్స్ ఎన్ని అయితే అన్ని చేయటం. మళ్ళీ కెమెరాపై క్లిక్ చేసి ఇమేజ్ని క్యాప్చర్ చేయాలి, లేదు చూస్ ఫ్రమ్ గ్యాలరీ నుంచి మనం తీసుకోవచ్చు. ఇంకా ఐదో ప్రశ్నకి వచ్చేటప్పటికి వెదర్ పార్టిసిపేట్ ఇన్ బెస్ట్ స్వచ్ఛ స్కూల్ కాంటెస్ట్ అవార్డింగ్ టాప్ పెర్ఫార్మింగ్ స్కూల్స్. మన మండల స్థాయిలో కానీ జిల్లా స్థాయిలో కానీ స్వచ్ఛత స్కూల్ కాంటెస్ట్లో మన వాళ్ళు ఎవరైనా పాల్గొన్నారా, మీ పాఠశాలకు సంబంధించి విద్యార్థులు ఎంతమంది పాల్గొన్నారా లేదా మనం ఇక్కడ నోట్ చేయాలి. ఎస్ అయితే కనుక ఎస్ అని పెట్టండి. ఇక ఐదో ప్రశ్న నుంచి మనం చూసినట్టయితే ఎస్ ఆర్ నోలే ఉంటాయి. ఐదో ప్రశ్న, ఆరో ప్రశ్న, ఏడో ప్రశ్న, ఎనిమిదో ప్రశ్న. ఇక ఎనిమిదో ప్రశ్నకు వచ్చేటప్పటికి ఎనీ ఆర్ట్ కాంపిటీషన్ ఆర్ క్విజ్ రిలేటెడ్ టు స్వచ్ఛాంధ్ర కండక్టెడ్. ఇక్కడ మనం గమనించినట్టయితే ఎస్ అని క్లిక్ చేసినట్టయితే నంబర్ ఆఫ్ స్టూడెంట్స్ పార్టిసిపేటెడ్ ఇవ్వాలి. వారికి కెమెరా సింబల్లో మళ్ళీ ఇమేజ్ క్యాప్చర్ చేయాలి, లేదా చూస్ ఫ్రమ్ గ్యాలరీ మనం చేయాలి. అలాగే వెదర్ అవేర్నెస్ క్రియేటెడ్ టు స్టూడెంట్స్ ఆన్ హ్యాండ్ వాషింగ్ అండ్ హైజీన్. దీనికి కూడా మనకి నంబర్ ఆఫ్ స్టూడెంట్స్ ఎంతమంది పార్టిసిపేట్ చేశారు మనం చేయాలి. అలాగే వెదర్ స్వచ్ఛతా పాఠశాల ర్యాలీ మార్చింగ్ విత్ క్లీన్లీనెస్ స్లోగన్స్. ఇక్కడ ఈ 10వ ప్రశ్నకి కూడా మనం ఫోటో క్యాప్చర్ చేయాలి. అలాగే 11వ ప్రశ్న ఎస్ ఆర్ నో ఉంటుంది, నంబర్ ఆఫ్ స్టూడెంట్స్ పార్టిసిపేటెడ్ పెట్టాలి. ఇక 12వ వచ్చేటప్పటికి జీరో ఫుడ్ వేస్ట్ క్యాంపెయిన్ రిడ్యూసింగ్ ఫుడ్ వేస్ట్. దీనికి కూడా మనం ఎస్ ఆర్ నో పెట్టాలి. 13వ వచ్చేటప్పటికి వెదర్ వర్క్షాప్ కండక్టెడ్ టు స్టూడెంట్స్ ఆన్ కంపోస్టింగ్ సెట్టింగ్ అప్ కంపోస్టింగ్ పిట్స్ ఇన్ స్కూల్స్. మనకి కంపోస్టింగ్ పిట్ ఏర్పాటు చేయాలి. దీనికి కూడా మనం ఎగ్జిస్టింగ్ కంపోస్టింగ్ పిట్స్ ఉన్నాయా లేకపోతే కొత్తగా యాడ్ చేయాలా, దానికి కూడా ఫోటో యాడ్ చేయాలి. ఈ విధంగా మనం మొత్తం 5 ఫోటోలని మనం యాడ్ చేయాల్సి ఉంటుంది. ఇవి మీరు గ్యాలరీ నుంచి అయినా చూస్ చేసుకోవచ్చు, లేదా కెమెరా నుంచి అయినా డైరెక్ట్గా లైవ్లో తీసుకోవచ్చు. ఈ విధంగా మనం ఈ సాసా యాప్లో 13 ప్రశ్నలని చేసి సబ్మిట్ చేయాలి. ఆఫ్లైన్లోనూ చేయొచ్చు, లేదు సబ్మిట్ ఆన్లైన్ డేటా కూడా చేయొచ్చు. ఈ విధంగా సాసా యాప్ను పూర్తి చేసి సబ్మిట్ చేయండి. థ్యాంక్ యూ. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్.